లబానా లంబాడీలకు పోడు భూములకు సంబంధించిన పట్టాలు ఇవ్వాలని, ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మరోసారి నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి NH-44 పైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గంట పాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దాదాపు 1 కిలోమీటర్ వరకు వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా లబానా లంబాడీల రాష్ట్ర అధ్యక్షుడు తాన్సింగ్ నాయక్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో లబానా లంబాడీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయిందన్నారు. లబానా లంబాడీలకు పోడు భూములు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేశారని వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చే సమయంలోనే లబానా లంబాడీలను గుర్తిస్తున్నారా? రాజకీయ నాయకులు ఎన్నికల కోసమే వాడుకుంటూ మోసం చేయడం అలవాటుగా మారిందన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో పోడు భూములు ఇస్తామని, ఎస్టీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాట తప్పాడన్నారు. లబానా లంబాడీలకు మోసం చేసే పార్టీలకు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని వారు పిలుపునిచ్చారు. పోడు భూములు ఇచ్చే వరకు మా ఉద్యమం ఆగదన్నారు. అవసరమైతే కుటుంబానికి ఒకరు బలి కావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఎస్టీ రిజర్వేషన్ కల్పించి పోడు భూములు పట్టా పాస్బుక్లు ఇప్పించగలరని కోరారు. లేదా అసెంబ్లీ ముట్టడానికి కూడా వెనుకాడమని వ్యక్తం చేశారు లబానా లంబాడీలు. लेडीज बता लगे రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారికి నేను ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఉద్యమ నేతల్లో మీరు మొదటి స్థానంలో ఇండియాలో అటువంటి వ్యక్తికి నీ ఆలోచన రాదా? ఎస్టీగా కొన్ని మేము 245లో మాకు మాట ఇచ్చావు, అమలు పరచడానికి వెనుక పని చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, గౌరవనీయ అన్నగారు, నువ్వు హామీ ఇస్తేనే నేను నీతోటి తోడుగా ఉన్నాను. ఈ సమాజం మీ వెంట ఉంటది. 245 జియోలో మేము 10-20 సంవత్సరాలు లబ్ధి పొందాం. ఎస్టీ రిజర్వేషన్ లో కొనసాగాం, ఉద్యోగాలు ఎక్కాం. మరి సర్టిఫికేట్ విద్యార్థులు అనేక చదువులు చదివారు, మరి అనేక మంది ఉద్యోగాలు చెందారు. జడ్పీటీసీగా పోటీ చేసిన రిజర్వేషన్ ఎస్టీ తోటి, ఎంపీపీగా రిజర్వేషన్ తో పోటీ చేశాం. అనేక పర్యాలు అభివృద్ధి చేసి ఓట్లు దండుకోవడానికి హామీలు ఇచ్చుకుంటారు పోతున్నారు తప్ప
ఏ కమిషన్ పెట్టినా మాకు అన్యాయం అవుతుంది. సమాచార హక్కు చట్టంలో అడుగుతున్నాను. 245 జియోలో మేము ఉన్నాం కాబట్టి ఆ జియోని కంటిన్యూగా చేసి ఎస్టీగా కొనసాగించే ఏర్పాటు ఈ అసెంబ్లీలో చేయండి. లేని పక్షంలో గుజ్జర్ లెక్క ఇంటికి 10 మంది సావడానికి సిద్ధమవుతున్నాం. ఇది ఆరంభం అంతే. ఇది పోరాటం స్టార్ట్ అయింది, అంతిమం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎస్టీగా కొనసాగించు. కోడు భూములు మా వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా ఇయ్యు. పక్క పక్క గోరు బంజారా లబన బంజారా అన్నదమ్ములమే మేము. పక్క పక్క ఒకటే ఊర్లో కలిసి ఉన్నాం. మమ్మల్ని చిచ్చు పెడుతున్నారు మీరు రాజకీయ లబ్ధి కోసం. ఈ పని చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. దీన్ని అమలుపరచు. 245 జియోని ఖచ్చితంగా అమలుపరిచి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ మరి ఈ రోజు జాతీయ రహదారి దిగ్బంధం చేశాం. రేపు అసెంబ్లీ ముట్టడి చేస్తాం, పార్లమెంట్ ని కూడా ముట్టడి చేస్తాం. కిషన్ రెడ్డి కూడా నేను కలవడం జరిగింది గౌరవ కేంద్ర మంత్రి గారికి. నువ్వు కూడా 245 జియోని అమలు పరిచేటట్టుగా కేంద్రం ఇచ్చినటువంటి జియోలో మేము ఇంకా క్యాన్సల్ కాలేదు, దాన్ని అమలు పరిచేదా. గతంలో అనేక 3 ప్రభుత్వాలు మారినాయి, మా రాతలు మారతలేదు. మరి కేసీఆర్ మీద భరోసా ఉండి ఇప్పుడు వెయిటింగ్ చేసినాం. ఇప్పుడు అమలు పరచకపోతే ఎప్పుడు కాదు, ఈనాడు కాకపోతే ఏనాడు కాదు. అందరు కలిసి మాకు న్యాయం చేస్తారు. 3 రోజుల రిజల్ట్ ఇవ్వాలా, ఇక్కడ అసెంబ్లీ మొత్తం మేమే ఉంటాం. మాకు ఎంత సంపేసినా కత్తు కటారాలు పెట్టినా మేము అసెంబ్లీ ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ముఖ్యమంత్రికి వేడుకుంటున్నాం. మధురల వాహనాలు ఈరోజు తెలంగాణలో కేవలం అతి తక్కువ జనసంఖ్యలో నివసిస్తున్న ఒక సమూహము. ఇది ఉన్న చిన్న సమూహం కూడా వివిధ జిల్లాల్లో విభజించబడి ఉంది. మరి పెద్దగా ఎక్కడగుతా ఇప్పటికీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడి ఉన్నాము. ఇంకా జనజీవన స్రవంతిలో నాగరికత ప్రపంచంలో అడుగు పెట్టలేము. మరి మమ్మల్ని ప్రభుత్వం ఇప్పటికీ కూడా సవతి తల్లి ప్రేమని చూపెడుతూ ఎస్టీలుగా కాకుండా, అంటే ఎస్టీలుగా అన్ని అర్హతలు ఉన్నా కూడా రాజ్యాంగపరంగా మమ్మల్ని అత్యంత పోటీ నెలకొని ఉండే బీసీడీ కేటగిరీలో వేసిండ్రు. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా పోడు పట్టాలు సాగు చేసుకుంటున్నాము. మరి వాళ్ళకు కూడా పట్టాలు రాకుండా ఆ స్థానం నుంచి వెళ్ళగొట్టబడుతున్నారు. ఎంతో మంది మేము ఉన్నత విద్య చదువుకొని కూడా ఉద్యోగ అవకాశాలకు, విద్యా అవకాశాలకు నోచుకోలేక నిర్లక్ష్యానికి గురవుతున్నాము. కాబట్టి ప్రభుత్వం ఈ మొద్దు నిద్రని వీడనాడాలి. ఇప్పటికైనా ప్రభుత్వము కళ్ళు తెరిచి మా పట్ల దయ చూపి ఎస్టీ జాబితాలో ఇంక్లూడ్ చేయాలని కోరుకుంటున్నాము. లేనిచో మా యువత అంతా కూడా త్వరలో వచ్చేది ఎలక్షన్ కాలం కాబట్టి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ పరిమాణాలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని మా యూత్ తరఫున హెచ్చరిస్తా ఉన్నాము. జై లవానా.